ప్రెసిడెంట్ ఉండే, సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, ఆయన సపోర్ట్ చేసి, ఆయన సపోర్ట్ చేయండి నాకు ఎట్లా వస్తుంది టికెట్. నాకు రాహుల్ గాంధీ గారిని కూడా జడ్చలకు తీసుకొచ్చినారు, మీటింగ్ పెట్టినారు, ఆ రోజు చెప్పినాడు నువ్వు గెలవాలని చెప్పేసి. రాహుల్ గాంధీ గారు కూడా కార్లు ఎక్కి ఆ రోజు జడ్చల మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది, కల్వకుర్తి నుంచి జడ్చలకు వచ్చినారు నా ఎలక్షన్స్ అప్పుడు. వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత కార్లో కూర్చున్నప్పుడు కూడా అక్కడ పబ్లిక్ ఎంతమంది వచ్చిందంటే ఆ జనం చూసి రాహుల్ గాంధీ గారు కూడా 45 minutes మాట్లాడిన అక్కడ. మాట్లాడి కార్లు ఎక్కగానే నాకు ఇట్లా థమ్స్అప్ అని చెప్పి వెళ్ళినాడు రాహుల్ గాంధీ గారు. బహుశా నాకు తెలిసి వేరే దగ్గర అట్లా చెప్పినాడో చెప్పలేదు నేను చూడలేదు, కానీ నాకు మాత్రం థమ్స్అప్ అని చెప్పి. అయితే అనిరుద్ధ్ గారు, ఎందుకంటే మీరు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు కొంత అసంతృప్తిగా కొంత మహబూబ్ నగర్లో ఇద్దరు, ప్రధానంగా మీరు ఇద్దరు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు పేర్లు వస్తుంటారు. ఇప్పుడు 10-15 మంది ఎమ్మెల్యేలతో మీటింగులు పెట్టినట్టు రహస్యంగా. ఆ తర్వాత రీసెంట్ గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏదో మీటింగ్ 9 మందితో పెడితే అందులో కూడా మీరు ఉన్నట్టు ఇలాంటి చర్చ కొంత ఉంది. మీటింగ్ పెట్టారా లేదా? చాలా మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఏది లోపల లేకుండా రూమ్లలో లేకుండా కార్ లోపల కూర్చున్నప్పుడు అద్దాలు ఎక్కించుకొని మాట్లాడతారేమో. కానీ నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రము మాకు ఏది ఉన్నా కానీ ఓపెన్ గా మాట్లాడతాము. మీరు మీటింగ్ ఎందుకు పెట్టించారు అసలు? ఏది అప్పుడు ఏం లేదు, మాకు నిధులు కావాలి, కొన్ని ఇష్యూస్ పైన మాకు కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, అందరం పోయి మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని చెప్పేసి మేము కూర్చోం. అదేం సీక్రెట్ మీటింగ్ కాదు. సీక్రెట్ మీటింగ్ ఉంటే ఎక్కడో పోయి ఇళ్ళలో దాచుకొని డోర్ లాక్ వేసుకొని మాట్లాడతాం. ఓపెన్ గా హోటల్ ఆ రోజే వచ్చింది, ఆ రోజు అందరు అనుకున్నారు కానీ ఓపెన్ గా హోటల్ లా కింద డైనింగ్ హాల్ లో కూర్చున్నాము. అది ఎట్లా తప్పు అవుతుంది చెప్పండి? సీక్రెట్ మీటింగ్ ఎట్లయితే? మీటింగ్ అయ్యాక మిమ్మల్ని సీఎం గారు పిలిపించారు కదా, పిలిపించి మీతో కూడా మాట్లాడారు. ఆ మీటింగ్ మాట్లాడారు, చెప్పినాను నేను మాకు నిధులు కావాలి మా కాన్స్టిట్యున్సీకి, దాని గురించి మేము రిక్వెస్ట్ చేద్దామని పెట్టుకున్నాము. డైరెక్ట్ సీఎం ని అడగచ్చు కదా. అందుకే అందరూ ఇది డెమోక్రసీ, ఒక్కరు అడిగితే పని కాదు, 10 మంది అడిగితే పని అవుతుంది. కాన్స్టిట్యున్సీలో కూడా అంతే కదా, అందరు చేస్తేనే ఓట్లు వేస్తే మేము గెలుస్తాం, ఒకరితోనైతే కాదు కదా. సీఎం పై ఒత్తిడి దించే అని చెప్పినాను కదా. రిక్వెస్టే. మరి సఫలం అయ్యారా అది? ఆ మీటింగ్ తర్వాత మీకు నిధులు అవి వచ్చేసాయి? నాకైతే ఇప్పుడు వేరే కాన్సెన్స్ అన్నిటికైతే SDFs ఇచ్చినారు, మళ్ళీ మొన్న 5 కోట్లు ఇచ్చారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, 25 కోట్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తే మేము డెవలప్మెంట్ కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే మేము పోయి ఏ గ్రామాలలో ఏం కావాలో మేము పోయి ఇవ్వగలుగుతాం కదా. ఈ రోజు కూడా నాకు అదే ఇష్యూస్ రాలేదు. నిన్న పోతే కూడా 10 మంది సర్పంచ్ డ్రైనేజ్కి కావాలి, మాకు CC రోడ్కి కావాలి, మాకు బిల్డింగ్కి కావాలంటే ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. సో అది మేము చేంజ్ చేయాలనుకుంటాం. ఇట్లా అమౌంట్ ఇట్లా డిపాజిట్ చేస్తే SDF ఫండ్స్ కొంచెం ఎక్కువ ఇస్తే 25 కోట్లని డిమాండ్ చేస్తున్నారు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఆ మధ్య అన్నారు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు అడుగుతాం, అది కొంచెం మా విప్ గారు ఆ ఒత్తిడి ఫలించి ఆయన ప్రభుత్వ విప్ అయ్యారంటారా? మేము ఒకటి చెప్పాలన్నా, మేము ప్రజల కోసం ఎన్నికైనాము, వాళ్ళ కోసమే మేము రాజకీయాలకు వచ్చినాము, వాళ్ళ కోసమే కుట్రాడతాం. ఏదో మనకు ఒక పదవి వచ్చిందని చెప్పేసి కామ్గా ఉండి వాళ్ళని వదిలేసే మనుషులం కాదు. అప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ప్రజలు కూడా రేపు ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకా నువ్వు కాదు ఇంకొకరు కావాలంటారు. అది ఏం కాదు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆయన ఈజ్ స్పోక్స్ పర్సన్, ఆయన బాగా మాట్లాడతాడు, సబ్జెక్ట్ తెలుసు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి అసెంబ్లీలో కూడా కౌంటర్ ఇచ్చేదానికి ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. అది దానికి సంబంధం లేదు. అందరు ఏమనుకుంటారు, బా విప్పిచ్చి నేను ఏం మాట్లాడరేమో, ఇంకెక్కువ మాట్లాడతారు ఆయన. అంతేనా? నాకు తెలుసు కదా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా తీసుకోండి, మాట్లాడదాం. అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అఫ్ కోర్స్ ఆయన తెలంగాణ, ఆయన మీరు ఈ మాట అడగండి. అనిరుద్ధ్ రెడ్డి గారు ఇది అన్నారు, నీకు విప్ వచ్చిన తర్వాత కూడా ఇష్యూస్ పైన నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అడగండి. అంతే, అందుకే తీసుకుంటున్నాను. ఆయన యాక్చువల్గా తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఉన్నారు. ఆయన చాలా జాబ్ ఎక్స్పెక్ట్ వచ్చి నేనే షాక్ అయినాను. మ్యారేజ్ అయిన తర్వాత అసలు నాకు తెలియదు, వదినమ్మ ఆయన ఎట్లా జాబ్ ఇచ్చిపెట్టినా కానీ ఏమనలేదు. అంటే ఆయన వైఫ్ ఆయనకు అంత సపోర్ట్ గా ఉంది, లేకుంటే ఈ స్టేజ్ వరకు రాలేదు. మహిళలు ఇంత సపోర్ట్ ఉంటేనే ఎవరైనా కానీ మేము ఎదగలుగుతాము. ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చింది. ఆమెకు హ్యాట్స్ ఆఫ్ ఈయనకన్నా. ఇంకోటి అనిరుద్ధ్ గారు, జడ్చర్ల ఎమ్మెల్యే దుష్యంత్ రెడ్డి అనే ఒక ప్రచారానికి ఏం చెప్తారు? మా అన్ననే కదా.